పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దళాలు పంజా విసిరాయి. పాక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేసుకొని భారత్ మెరుపుదాడులు చేసింది. అర్ధరాత్రి దాకా పీఓకేతో పాటు పాక్లోని 9 మంది టెర్రరిస్టుల స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిసైల్తో అటాక్ చేసింది. ఇది ఇలా ఉండగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై త్రివిధ దళాల అధికారులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష జరిపారు. ఉదయం 10 గంటలకు రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. ఈ దాడి తర్వాత భారత్పై కుట్రలు పోయినట్లు భావిస్తున్న మొత్తం 9 మంది టెర్రరిస్టుల బేస్లను నేలమట్టం చేసింది. పీఓకేలను ఉగ్రవాదులపై జరిపి దాడులలో 12 మంది టెర్రరిస్టులు మృతి చెందారని, 55 మంది గాయపడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ ఖచ్చితమైన లక్ష్యంతో కూడినదని భారత రక్షణ శాఖ మంత్రిత్వం శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్లోని ఏ సైనిక స్థావరాలపైన దాడి జరగలేదని తెలిపింది. టెర్రరిస్టు బేస్లను గుర్తించి దాడి చేశామని చెప్పింది. ఈ విషయంలో భారత్ అత్యంత సమన్వయంతో వ్యవహరిస్తుందని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలను గాల్లోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీఓకే పాకిస్తాన్లోని 9 మంది టెర్రరిస్టుల క్యాంపులను వైపు దూసుకు వెళ్ళాయి.